సినిమా కథ, క్యారెక్టర్లు ఒక ఎత్తైతే సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆ సినిమాకి ప్రాణం పోసినటువంటి మా శ్రీచరణ్ పాకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హాయ్ హాయ్. ఇప్పుడు ఏ సౌండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రెస్పాన్స్. నేను జనరల్గా థియేటర్స్కి వెళ్ళను, ఎక్కువ సినిమాలు యాక్చువల్ చూడను. ఇవాళ మాత్రం వెళ్ళడం జరిగింది. నేనేమనుకున్నానో అది ట్రాన్స్లేట్ అయింది. ఎందుకంటే మా ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ ఒక రూమ్లో చేస్తాం, అది పెద్ద థియేటర్లో వినిపిస్తుంది. సో అక్కడ చేసిన సౌండ్లు, అక్కడ చేసిన ప్రయోగాలు అవన్నీ ఒక అట్మాస్ మిక్సింగ్లోని యూనో ఆ థియేటర్లో వినిపించినప్పుడు నేను ఈ సినిమా చేసినప్పుడు ఎస్పెషల్లీ ఒకటి అనుకున్నది ఏంటంటే అదరగొట్టాలి, బెదరగొట్టాలి అని. సో కొంచెం 2-3 సార్లు బెదిరినట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆడియన్స్తో ఇంటరాక్షన్లో కూడా అది చాలా యూనో తెలుసుకున్నాను దట్ దే రియలీ లవ్ ద ఫిల్మ్. మెయిన్లీ ఫిల్మ్ నచ్చింది అండ్ అలాగే నేను చేసిన మ్యూజిక్ కూడా నచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ డైరెక్టర్. రండి. ఇప్పుడు వరకు చాలా పేషెంట్ కూరుకున్నాను. లేదు ఏది చాలా చాలా వాయిసెస్ అయితే సినిమాలో వచ్చింది. అవన్నీ యాక్చువల్లీ నేనే క్రియేట్ చేశాను. దాని తర్వాత మా బ్యాచ్ కూడా. సో మెయిన్ థింగ్ ఇతను ఆడియో లాంచ్లో కూడా ప్రీ రిలీజ్లో చెప్పాను సార్, ఇతను అన్నీ వదులుకొని యూఎస్ నుంచి వచ్చేసి అతను ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్ట్ చేసి ఫస్ట్ సినిమా చేశారు. సెకండ్ సినిమా చేస్తున్నారు. నేను శంబాల ఇనీషియల్గా టీజర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నాను. నెక్స్ట్ డే ఇతను ఫోన్ వచ్చింది, అంతా శివేచ్ఛ. ఫోన్ చేశారు, వచ్చారు, కథ నరేట్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇతను చాలా ప్యాషనెట్ అని. నన్ను చాలామంది క్వశ్చన్లు అడుగుతారు, ఈ సినిమా ఆ సినిమా అది ఇదని. బట్ నా 49th ఫిల్మ్ ఇది, నా 49th ఫిల్మ్. ఇతను సెకండ్ ఫిల్మ్ అన్నాక వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ వాస్ నా ఎక్స్పర్టీస్ ఎలాగైనా యూనో ఈ సినిమాకి హెల్ప్ అవ్వాలి, వాల్యూ ఎడిషన్లో ఉండాలని. సో ఇతని ప్యాషన్ తోటి నన్ను చంపేశారు. ఇంకా సౌండ్ డిజైన్ గురించి, లైక్ బీట్ సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ గురించి, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అన్నది చాలా ప్లాన్ చేశాను. చాలా డిస్కషన్లు అయ్యి. చెప్పండి. 49th ఫిల్మ్ అని చెప్పుకోవడం కానీ ఈవెన్ టుడే హీ వర్క్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్. అంటే ఈ మూవీ అని కాదు. అండ్ ఐ ఫీల్ హీ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద టాలీవుడ్. లైక్ వెరీ గుడ్, వెరీ ప్యాషనేట్. మన మూవీ అంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ అవ్వచ్చు, చిన్న బడ్జెట్ అవ్వచ్చు, వన్స్ హీ సేస్ ఓకే, హీ గివ్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. దానికి కానీ వెరీ రేర్ ఉంటారు అనమాట పీపుల్ ఆ విధంగా ఇది చేసేట్టు. థ్యాంక్ యూ. అండ్ మొన్న ఇందులో యాక్చువల్గా మిమ్మల్ని ఎవరో అడిగారని కూడా చెప్పారు, ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అబ్బాయి అని. రే నాయన, ఒక క్షణం గుంటూరు టాకీస్ డీజే టిల్లు, నాంది, ఉగ్రం, దాని తర్వాత భైరవం, గూఢచారి, మేజర్, హంబుల్ పొలిటీషియన్ నాగరాజ్, గరడవేగ, గూఢచారి ఎవరు, శంబాల. నా పేరా బాబు, నేనే శ్రీచరణ్ పాకాల అంటే. చాలా సినిమాలు చేసాం, చాలా వినిపించాను, ఇప్పుడు వినిపిస్తూ కనిపిస్తాను కూడా. లేదంటే మీరు కొత్తడు వచ్చాడు ఇలాగా అని పేర్లు చూడగలను. ఫస్ట్ పేర్లు చూడాలి కదా మీరు అందరూ. సెకండ్ థింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది యాక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అందరూ పేరున. అండ్ మా ప్రొడ్యూసర్ సార్, ఇది కూడా చెప్పాను, మంచి సినిమా చేస్తూ మంచి మనుషులతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్ అని. బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ స్పెషల్ మెన్షన్ టు అర్చన అండ్ ద లిటిల్ గర్ల్ అండ్ ఆది. ప్లీజ్, ఆది సూపర్ యాక్టర్ అండి. టెరిఫిక్ యాక్టర్, టెరిఫిక్ పెర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్. నేను ఎప్పుడు కోరుకున్నాను తినికి మనకు మ్యూజిక్ చేస్తే మనకు ఇంకా దుమ్ము లేపేయాలని. సో అదొక్కటే నా మైండ్లో ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ అండి. ఇవాళ థియేట్రికల్గా ట్రాన్స్లేట్ అయింది, మా ఆదికి ఒక సూపర్ హిట్ వచ్చిందని చాలా ఆనందంగా ఉంది. 2.0 బిగిన్స్. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మెయిన్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ సాయి కుమార్ గారు ఆల్సో. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను కూడా చూసి వచ్చాను లాస్ట్ ఫ్యూ డేస్. మీరు ఎంత టెన్షన్ తీసుకున్నారో, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ స్పెషల్ మెన్షన్ టు అవర్ పిఆర్ఓ సతీష్. నిద్రలు లేవు. బట్ సూపర్. అండ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పేరున జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇంద్రనీల్ గారు, శివ, మధు గారు, రంగదం గారు, and yes, and all the rest of the
కాస్ట్ అండ్ క్రూ. ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, చీఫ్ టెక్నీషియన్స్గా మా పేర్లు, దాని వెనకాల ఇంకా బోల్డ్ మంది పనిచేశారండి. సో అలాగే నా మిక్సింగ్ ఇంజనీర్ జాయ్కి, దాని తర్వాత నా టీమ్ షణ్ముఖ్, సుభాషి, సౌజన్య, సాకేత్, ఆనంద్, లాట్ ఆఫ్ గైస్, వాళ్ళకి, మా సౌండ్ ఇంజనీర్ సిద్ధార్థ్కి అండ్ మిక్సింగ్ ఇంజనీర్ విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రాన్స్లేటింగ్ ద సౌండ్ ఫ్రమ్ అ స్టూడియో టు అ థియేటర్ అండి. దయచేసి సినిమా థియేటర్లో చూడండి, ఎందుకంటే ఇది థియేటర్ గురించి స్పెషల్గా మిక్స్ చేసింది. డెఫినెట్లీ ఓటీటీలో ఉన్నప్పుడు ఇంకో వేరే ఫీలింగ్ ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు బీ గుడ్, బట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్కి వచ్చి చూడండి. యూ విల్ హ్యావ్ ద థ్రిల్స్ అండ్ ద చిల్స్. థ్యాంక్ యూ. యు ఆర్ ఎస్కేపింగ్. సో హీస్ గోయింగ్ టు కాదు, కొన్ని పాడేది గజల కదా పక్కల. బేసిక్లీ చాలా సౌండ్ చేసాం. సో బేసిక్లీ దీన్ని లేయర్ చేసింది కూడా చాలా డీప్గా. అంటే ఈ రోజుల్లో మ్యూజిక్ అన్నది మనకున్న సాఫ్ట్వేర్స్, వీటి టెక్నాలజీ, ఏఐ, వీటన్నిటితోటి మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ కమింగ్ అవుట్ గుడ్. నేను చేసే మ్యూజిక్ మటుకు ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, స్టెక్కర్ అయిపోవాలి విజువల్కి అని చెప్పి చాలా ఆలోచించి ఇలాంటి సౌండ్లు క్రియేట్ చేయడం జరిగింది. అందుకే థియేటర్లో చూడమంటున్నాను. సో బేసిక్లీ ఆ రోజు వైలెంట్ ప్లేయర్ దొరకలేదండి, అందుకనే నోటితోటి కొట్టి ఒక 10 వాయిస్లు అలా పెట్టాం. అదేనంటే దీస్ ఆర్ ది ఎక్స్పెరిమెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అ సూపర్ హిట్ అండి, అండ్ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్ ఆది స్పెషల్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీ చరణ్ పాకాల గారు, థ్యాంక్ యూ సో మచ్.